బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చిరంజీవి గారి మూవీస్ దాని గురించి ఇమిటేట్ చేస్తూ కానీ, సో నువ్వు చెప్పిన దానికి చిరంజీవి గారే లెటర్ పంపించారంటగా. అవును. అంటే ఏం చెప్పావు? అంటే ఏ డైలాగ్స్ కానీ ఏమి ఇమిటేట్ చేసావు? అంటే ఇమిటేట్ చేయలేదు, జస్ట్ ఆయన ఫస్ట్ నుంచి బోలా శంకర్ వరకు ఫుల్ డైలాగ్స్తో స్పీచ్ ఇచ్చాను. ఎంత పెద్ద స్పీచ్ అది? అది చాలా పెద్దగా ఉంటుంది. ఓ మై గాడ్. రీసెంట్గా పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పావంటగా, అప్పుడు కూడా సార్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారంటగా మెగాస్టార్ గారు. అవునండి. ఏదో కొంచెం నా కోసం చెప్తావా? అంటే ఇప్పుడు 155 మూవీస్ చెప్పలేను, కొన్ని చెప్పు. అదేంటంటే చిరంజీవి గారి బయోగ్రఫీ చెప్తాను. ఓకే. అదేంటంటే 1955 ఆగస్ట్ 22 అమృతమూర్తి శ్రీ అంజనమ్మ గారి తొలిసూరి మురిపాల బిడ్డగా, కళామ తల్లి ముద్దు బిడ్డగా, ఆంధ్రావనికి ప్రతిష్ట తెచ్చే అదృష్ట బిడ్డగా జన్మించి కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తూ ఒంటరిగా మొదలైన పోరాటంలో ఓపికని కోల్పోక, ఓటమిని దరిచేరనీయక, నటనపై మీకున్న మక్కువను వ్యసనంగా మార్చుకుని, మీకు తగిలిన గాయాలు సైతం మీ విజయాలు చూసి గర్వపడేలా, కాలం కోసం ఎదురు చూడకుండా కాలాన్నే మీకు అనుగుణంగా మార్చుకుని, ఆశయ సాధనలో ఎదురైన అడ్డంకులను మీ ఎదుగుదలకు ఎరువులుగా వేసి ఉన్నత స్థానాలను చేరుకుంటూ, రక్తదానం, నేత్రదానాలే కాక విపత్తులలో, ఆపదలలో ప్రజలను ఆదుకుంటూ అందరి హృదయాలలో ఆత్మీయ స్థానాన్ని పొందిన బోలా శంకరుడు, రియల్ హీరో, మా మెగా అన్నయ్య, తెలుగు చిత్రసీమ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తున్న మిమ్మల్ని రఘుపతి వెంకయ్య పద్మభూషణ్, డాక్టరేట్ లాంటి ఉన్నత పురస్కారాలు ఎన్నెన్నో అలంకరించుకొని అవి పులకరించిపోవడం చూసి, అలనాడు త్రేతాయుగంలో ధర్వకోవిదుడు చిరంజీవి శ్రీ విభూషణుడికి పట్టం కట్టిన శ్రీరాముల వారు, మాకు కలయుగ చిరంజీవి అయిన మీకు పద్మ విభూషణుడిగా పట్టం కట్టడానికి శ్రీరామ్ లల్లా రూపంలో అయోధ్యకు వచ్చారు అనడంలో సందేహమే లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలనతో మీరు సాధించిన ఘనత ఎప్పటికీ వాడని వసంతం, తరతరాలకి తరగని అభిమాన సంద్రం మీ ఒక్కరికే సొంతం. ఆ తరం, ఈ తరం, ఏ తరానికైనా విశ్వంభరుడైన మీరు ఎంత ఎదిగితే అంత ఒదిగుండడం కాదు, ఎంత ఒదిగితే అంత ఎదుగుతారన్న మీ అనుభవం మా భావితరాలకు ఒక సంజీవి. అందుకే అయ్యారు మీరు చిరంజీవి. సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. అసలు అనుకోలేదు తెలుసా సుహాని, సూపర్ అంటే సూపర్గా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే ఖచ్చితంగా దాచిపెట్టుకొని వింటూ ఉంటారు. సో ఆయన బయోగ్రఫీని ఒక 2 minutesలో ఎంత సూపర్గా చెప్పావు తెలుసా. అంటే యూజువల్గా మేము యాంకర్స్ మేము చెప్పేటప్పుడు అంటే కొంచెం ఉంటుంది, పెద్దోళ్ళని చెప్తున్నా, అంటే కథే నువ్వు ఇంత చిన్న ఏజ్లోనే ఇంత చక్కగా సూపర్గా చెప్తూ ఉంటే వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. అంత సూపర్గా చెప్పావు. నీ పేరు ఏమని మీ డాడీ వాళ్ళు సోహాని అని పెట్టారో అంతే స్వీట్గా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఇంతకు చిన్ని సీరియల్ ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది. ఇంతకు మరి చిన్ని సీరియల్స్లో బిజీ అయిపోతే మరి స్కూల్కి ఎప్పుడు వెళ్తుంటావు? అంటే నాకు వాళ్ళు ఆన్లైన్లో పెట్టేస్తారు ఫొటోస్ ఏమన్నా. ఇది స్కూల్లోనా? ఓకే. మరి సెట్స్లో ఉండి కూర్చొని చదువుకుంటుంటావా? అంటే ఇప్పుడు షూటింగ్ అయిపోయిన వెంటనే, షార్ట్ అయిపోయిన వెంటనే నేను వచ్చి బుక్స్ తీసుకొని చదువుకొని, హోంవర్క్ అయిపోతుంది, క్లాస్ వర్క్ అయిపోతుంది. అవునా? 2 ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అప్పుడు ఒకప్పుడు అంటే ఎగ్జామ్ రాస్తూ ఉంటావు, ఆ టైంలో షార్ట్ రెడీ అని అన్నారంటే అప్పుడు ఏం చేస్తావు? పర్వాలేదు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత రాస్తాను. మరి అట్లాంటి పాసిబిలిటీ ఉంటుందా? కాపీ కొట్టేస్తే ఏంటి ఎగ్జామ్? అంటే ఎగ్జామ్ అంటే మా స్కూల్లో స్కూల్ ఎగ్జామ్ ఆన్లైన్లో పెడుతుంటారు కదా, అవును, అలాంటివి.
అంటే స్కూల్ ఎగ్జామ్ మాకు ఆన్లైన్లో పెట్టారు. ఆన్లైన్లో పెట్టలేదా ఇప్పటివరకు? ఓకే. అంటే ఆన్లైన్ అంటే వాళ్ళు వీడియో కాదు, ఆన్లైన్ అంటే మనకి వాట్సాప్లో జస్ట్ ఫొటోస్ అవన్నీ పంపించేస్తారు. ఓకే. Homeworks ఒక్క ఫెసిలిటీ ఏవైతే నీకు ఒక్కదానికే కదా, అందుకే నువ్వు స్కూల్లో స్టార్వి. నాకు ఒక్కదానికే కాదు, వాళ్ళు ఎవరైనా ఒకవేళ టూర్స్కి కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి కూడా పంపిస్తారు. అవును, నువ్వు యాక్టింగ్లో ఏమైనా నేర్చుకున్నావా? అంటే ఏమన్నా నేర్పించారా మీ ఇంట్లో వాళ్ళు స్పెషల్గా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ప్రాక్టీస్ కానీ అలా? మా డాడీ డాడీ అంతాడే. మీ డాడీ థియేటర్ ఆర్టిస్ట్ అంటగా, బాగా నాటకాలు వేస్తూ ఉంటారు. అవును, నాటకాలు వేస్తూ ఉంటారు, మూవీస్, సీరియల్స్ అన్నీ. సో నువ్వేమన్నా నాటకాలు వేసావు ఇప్పటివరకు? వేసాను. ఎన్ని వేసావు నాటకాలు? ఎన్ని కాదు, ఒకటే వేసాను. ఒకటే వేసావా? ఓకే. ఎప్పుడు, ఎక్కడ? అది లాస్ట్ టైం తెనాలిలో వేసాను. మన త్రిబుల్ ఆర్ రైటర్ ఉన్నారు కదా, ఆయన కండక్ట్ చేశారు ఓకే సాంఘిక నాటక ఉత్సవాలు తెనాలిలో. సో అది నా ఫస్ట్ నాటకం. ఓకే. అది తెనాలిలోకి వెళ్ళి, అంటే మాకు తెలీదు అప్పటికి, అక్కడ అవార్డ్స్ అవన్నీ ఉంటాయంట. సో మాకు తెలియకుండా నాటకం చేసేసి వచ్చేసాం. నెక్స్ట్ డే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఇలా జరిగింది, మీకు అవార్డు వచ్చింది, నేషనల్ జూరీ 1లోనే వచ్చింది. ఓ సూపర్. అది కూడా థియేటర్ ఆర్ట్స్లో నువ్వు నేషనల్ అవార్డు గెలిచావు అంటే వావ్. అవును, నువ్వు పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నావు. ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేదనుకో, దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఒకవేళ యాక్టింగ్ సైడ్ వచ్చావు అనుకో, సో ఎవరిలా అవ్వాలనుకుంటున్నావు చెప్పు? అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వను అని మాత్రం అస్సలు ఉండదు. నేను అసలు పక్కన కూడా పెట్టను. దానికోసమే నాకు ఇది అసలు ముఖ్యం కాదు, అంటే నాకు ఇది అనేది అసలు ముఖ్యం కాదు. ఇది నేను అసలు ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ ఫర్ నాకు యాక్టివిటీ లాగానే నేను తీసుకుంటున్నా దీన్ని. అవునా? ఓకే. అంటే అంతేగాని ఇది నా లైఫ్ అని మాత్రం కాదు. అండ్ నన్ను ఐఏఎస్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకు ఐఏఎస్ అంతగా ఇష్టం నీకు? ఎందుకంటే దాంట్లో అంటే ఎలా ఉండాలి, ఒక క్రమశిక్షణగా వెళ్తారు. నువ్వు ఇప్పుడు క్రమశిక్షణగా లేవా? అంటే ఉన్నాను, కానీ అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకొకటి అక్కడ చెప్పే విధానం కానీ ఎవరికైనా సరే మనం ఎదుటి వాళ్ళకి చెప్పచ్చు మన థాట్స్ అవన్నీ. అలా చేయి ఇలా చేయి అదేనా? అలా అని కాదు. నాకు ఐఏఎస్ అంటే చిన్నప్పుడు యాక్చువల్లీ నాకు గోల్స్ అనేవి లేవు, బట్ డాడీ చెప్పారు ఏంటంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు. అంటే డాడీ నన్ను ఐఏఎస్ అవ్వమని స్ట్రెస్ చేయలేదు, ఏంటంటే చెప్పారు ఐపీఎస్ అంటే, నేనే అడిగాను నన్ను ఐపీఎస్ అంటే ఏంటి, ఐఏఎస్ అంటే ఏంటి, ఇలా అన్నీ అంటే ఏంటంటే అప్పుడు నాకు చెప్పారు. చెప్తే అప్పటి నుంచి ఇంకా నాకు ఐఏఎస్ అంటేనే నాకు గోల్. ఓకే సరే, ఫేవరెట్ హీరో ఎవరు? ఫస్ట్ మా డాడీ, దాని తర్వాత చిరంజీవి గారు. ఓకే. సో రీసెంట్గా ఏ మూవీస్ చూసావు? అంటే ఎవరిపైన కానీ నార్మల్గా ఏ మూవీ చూసావు? అంటే మా హోమ్లో టీవీ వేయాలి అంటే 1 వీక్ అయిన తర్వాత ఎండ్లో వేస్తాం. ఎందుకు అలాగా? టీవీ పెట్టరా ఇంట్లో? పెట్టాం. మరి ఏం చేస్తారు టీవీతో? టీవీకి కనెక్షన్ కూడా ఉండదు, జస్ట్ నార్మల్గా అంటే స్టార్మా రాదు, ఓన్లీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ అవే ఉంటాయి. మాకు ఎప్పుడన్నా టీవీ వేయాలి అంటే వీక్ ఎండ్లో వేస్తాం. మిగతా టైంలో నాకు ఇచ్చేయచ్చు కదా, నేను రెంట్కి తీసుకుపోతాను. ఇస్తావరా? ఓకేనా? ఓకే, వీకెండ్ టైమ్స్లో నీకు ఇచ్చేస్తా. ఓకే. మా ఇంట్లో టీవీ లేక నేను బాధపడుతున్నాను. ఓకే సరే, ఇంతకు చిన్ని సీరియల్లో నీకు బాగా క్లోజ్ ఎవరు? నేను ఎవరు బాగా చూసుకుంటారా సెట్లో కానీ? నాకు మెయిన్గా మా డైరెక్టర్ సార్ మల్లెల శ్రీనివాస్ గారు, అండ్ 2 కెమెరాస్ ఉంటాయి. ఇంకొక డైరెక్టర్ సార్ ఆనంద్ గారు, డిఓపి సార్ ప్రకాష్ గారు, ఇంకొకటి మా మదర్ రోల్ క్యారెక్టర్ ఆవిడ సుష్మా గారు. ఓకే. ఆవిడ కూడా బాగా చూసుకుంటారు. మా ఫాదర్ క్యారెక్టర్ రవికిరణ్ అన్నయ్య. మా బ్రదర్ క్యారెక్టర్ అంటే నాకు అన్నయ్య ఉంటాడు దాంట్లో, తను పుష్కర్. ఇంకొకటి మొత్తం లిస్ట్ మొత్తం చెప్పేసి నేను ఒక్కరో ఇద్దరు అంటే నువ్వు మొత్తం లిస్ట్ చెప్పేస్తున్నావు. ఇంకొకటి బాలరాజ్ అన్నయ్య, అంటే వీరన్ అన్నయ్య, నమల్ రాజ్ అన్నయ్య.
మరి కావ్య గారిని ఏం పాపం చేసింది? కావ్య గారు మేమిద్దరం అంత క్లోజ్గా ఉన్నాం, ఎందుకంటే తను జైల్లో ఉంటారు, మేము మా ఇంట్లో ఉంటాం, ఓకే, చిత్రమందిర్ ఇంట్లో ఉంటాం. సో ఎప్పుడైనా వస్తే అప్పుడు ఓకే క్లోజ్గా పెట్టేశారు కదా పాపం కదా. అవును బాబు. ఎప్పుడైనా కాస్త అప్పుడెప్పుడైనా లంచ్కి జైలు నుంచి పిలుచుకొని రావచ్చు కదా ఆవిడ్ని. పిలుచుకొని రావచ్చు కదా, చెప్పొచ్చుగా మీ డైరెక్టర్కి. మీ డైరెక్టర్ మీకు బాగా క్లోజ్ కదా. అవునండి. మల్లె శ్రీనివాస్ గారికి చెప్పండి ఈసారి ఒక్కసారి లంచ్కి ఏమైనా పిలుద్దాము కావ్య గారు. మళ్ళీ దాని తర్వాత పేరోల్ మీద బయటికి వస్తారు. అప్పుడు వచ్చారా? అప్పుడు వచ్చారు మళ్ళీ పేరోల్ మీద బయటకు వచ్చి, యాక్చువల్లీ 6 days అన్నారు, 10 days ఉండి వెళ్ళారు. మోసం చేశారు కదా. మనం యాక్షన్ తీసుకుందాంలే. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత పేరోల్ 6 daysకి ఇస్తే మీరు 10 days ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుదాం మనం. ఓకేనా? నైస్. ఓకే, మరి హీరోయిన్స్లో నీకు ఎవరు ఇష్టం లేదా? హీరోయిన్స్లో నేనే. నువ్వేనా? నువ్వు ఏ సినిమాలో హీరోయిన్గా చేసావు? హీరోయిన్ కానీ కాదు, నా యాక్షన్ నాకే నచ్చుతుంది. అవునా? నువ్వు చేసిన వాటిలో నీకు ద బెస్ట్ అనిపించింది ఏది? నేను ఏది చేస్తే అంటే నేను ఏ రోల్ చేస్తే అది నాకు బెస్ట్, నేను ఏ మూవీ చేస్తే అది నాకు బెస్ట్, నేను ఏ సీరియల్ చేస్తే అది నాకు బెస్ట్, నేనేం చేస్తే అది నాకు బెస్ట్. బాబా నీ కాన్ఫిడెన్స్కి ముచ్చటేస్తుంది బంగారం. సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, నువ్వు చేసిన వాటిలో నీకు ద బెస్ట్ అని అన్నీ ద బెస్ట్ కదా. సో ఒక డైలాగ్ కానీ ఏదైనా సీరియల్ అయినా కానీ ఏదైనా కానీ విత్ ఎక్స్ప్రెషన్స్ భయపెట్టేటట్టు, మమ్మల్ని భయపెట్టేటట్టు అట్లాంటిది ఒకటి చేయి. ఓకే 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 గో అహెడ్. హే, ఎందుకు వచ్చావే? మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? మీ మామయ్యని వద్దనుకొని వెళ్ళిందానివి మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్ను మాత్రం బాగా బాధ పెడతావే. నీకు ఆ బాలరాజ్ గాడికి, ఆ హాఫ్ టికెట్ గాడికి మా అమ్మ చాకిరీ చేయాలా? సూపర్. అమ్మా, ఇంత చిన్న డైలాగ్లోనే ఎన్ని వేరియేషన్స్ చూపించావు తెలుసా. అపరిచితుడిలాగా మెల్లగా డౌన్కి వెళ్తావు, పైకి వెళ్తావు, లోపలికి వెళ్తావు. బాబా సూపర్గా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఇంకాస్త టైం ఇచ్చేస్తే ఎంత పెద్ద లెంతీ డైలాగ్ అయినా కానీ పట్టని చెప్పేసి ఎలా ఉన్నావుగా. ఓకే.